ఇది ఎవడు చేశాడని ఈ జనాన్ని అడిగితే ఏం చెప్తారు? నా పేరు చెప్పరు. ఎందుకో తెలుసా? ఎందుకు చెప్పరు? చెప్పుకో చూద్దాం. చెప్పి నా కొడుకు చెప్పినట్టు చేస్తారు. అంతమైపోవాల్సిందే. ఈ సిటీకి ఏకైక దమ్మున్న కింగును నేనే. ఈ సిటీకి అండర్గ్రౌండ్ దాన్ని నేనే. నేను తప్ప ఏ ఒక్కడే ఉండటానికి వీల్లేదు. నా కనుసైకతోనే ఈ సిటీ నడవాలి. నా కనుసన్నల్లోనే ఈ సిటీ నడవాలి. నాకు వ్యతిరేకంగా ఎవరైనా సాక్ష్యం చెప్పాడో 4 బజార్లు కలిసి నడిచే జంక్షన్ లో నడ్డంగా నరికేస్తాను. బాస్, ఇప్పటి వరకు నన్ను ఎదిరించిన మొదలున్నారు బాస్. మన మాటకి ఎదురేదన్నా. ఇప్పటి వరకే కాదు, ఎప్పటికైనా ఈ బ్లాక్ కోబ్రాకు ఎదురొచ్చిన వాడు బ్రతికినట్టు ఈ చరిత్రలో లేదు. నన్ను పట్టుకోవాలని, మట్టు పెట్టాలని ఎందరో భావి భారత పౌరులు, పోలీసులు, రౌడీలు, గుండాలు ప్రయత్నించి తెల్లగుడ్లు వేశారు. అసలు నా ఉనికే లేకుండా చేయాలని ఓ పార్లమెంటు మెంబరు పాత బస్తీలో మర్డర్ అయిపోయాడు. ఓసారి ఢిల్లీని సిక్కిపడతారు కదా బాస్. కేంద్రం నుండి ఓ పంజాబీ సిక్కు దానా కొందరు ప్రభుత్వ ప్రోత్సాహంతో నన్ను పట్టుకోవాలని నగరంలోకి దిగి నామరూపాలు లేకుండా పోయాడు. మిలిటరీ శివసిన్న ఒక్క మిలిటరీయే కాదురా, ఈ ప్రపంచ దేశాల పారా మిలిటరీ బ్లాక్ కార్డ్ ఎందరు వచ్చినా నన్నేమీ చేయలేదు. ఎందుకో తెలుసా? నేను సావుకు తగ్గించిన మనిషిని. నా ఒంటి నిన్న ఎప్పుడు బాంబులు ఉంటాయి. ఒకవేళ ఏ ఫోర్స్ అయినా ఫోర్స్ చేసి నన్ను పట్టుకోవాలని ప్రయత్నిస్తే నాతో పాటు ఈ సిటీ మొత్తం బ్లాస్ట్ అయిపోతుంది. నా ఒంటి మీద ఉన్న ఈ అణుబాంబు పేలితే ఇక్కడ నుండి 50 కిలోమీటర్ల వరకు గడ్డి పూస కూడా మలవదు. అందుకే ఏ ప్రభుత్వం నన్ను ఏమీ చేయలేదు. ఒకవేళ నన్ను ఏమైనా చేయాలని అనుకుంటే ఎందరో భావి భారత పౌరులు వాళ్ళ తలవనే చచ్చారని అంటారని. అర్థమైందా? ఈ సిటీలో ఒకే ఒక ధనవంతుడు ఉన్నాడు. వాడు ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తాడో తెలుసా? వాడి పేరు వంశీకృష్ణ బాస్. 5.8 వాడికి 59 కోట్ల విలువ చేసే ఫ్యాక్టరీలు ఉన్నాయి బాస్. 100 కోట్ల రూపాయలు విలువ చేసే ఫ్యాక్టరీలు ఉన్నాయి బాస్. ముగించుకొని వచ్చాడు బాస్. అది ఈ కింగ్ కోబ్రా గ్యాంగ్ సైలెంటే. అందుకే ఈతని నాలుగు చెల్లిగా చేసుకున్నారు. ఏ పప్పి,
కబురు పెట్టాడు బాస్. అయితే పదండి మన స్థానానికి వెళ్దాం. ఎక్కడన్నా మన కబుర్లాంటితో కబురు చేసి మనకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన వాడిని మర్డర్ చేసి కలవమని చెప్పండి. అలాగే బాస్. శివ చిన్న మనల్ని ఎవడు గుర్తుపట్టినా మన గురించి ఎవడు వాగినా ఏసేయండి నా కొడుకుల్ని. వాడి టెంపాడి వాడి కుటుంబ సభ్యులు చూసి తడుచుకునేలా పీసుగా నడిచేయండి. మరలా వర్గంలో జీవం ఉన్నంత వరకు ఈ కోబ్రాకు ఎదురు తిరిగేవాడే లేకుండా చేయండి. చెంగు చెంగు మన తిరిగే రావాలి. ఈ రోజు విషాదంతో చూడు రావాలి. ఇది జీవితం. ఏ నిమిషానికి ఏమి జరుగుతుందో ఆ సృష్టించిన బ్రహ్మకే తెలియదు. అయిన వాడిగా ఆప్తుడుగా నన్ను నమ్మి మోసం చేశావు. ఆ పాపం ఊరికే తగలదు నీకు. మేము అనుకున్న పని జరిగేంత వరకు, నీ మీద పెట్టిన పెట్టుబడి వడ్డీతో సహా రాబట్టుకునేంత వరకు. అయితే నన్ను విడిచిపెట్టు. నా కుటుంబానికి పెట్టిన డబ్బు మొత్తం పైసా సహా నీకు ఇచ్చేస్తాను. ఎలా ఎలా తీరుస్తావు? కూటికి గతి లేదు, స్థిరాస్తులు లేవు, తల్లిదండ్రులకి డబ్బు, పెళ్లి కావాల్సిన ఇద్దరు చెల్లెలు. ఎలా ఎలా తీరుస్తావు? నీ సేవ నమ్మి తీర్చగలవా? ఏమిటే నీలాంటి అందగతిని అనుభవించాలి తప్ప వదిలిపెట్టకూడదే.
అంత డబ్బు రవళి తీర్చలేదు. కష్టపడి కూలి పని చేసావు, 1,00,000 కూడా పెట్టమంటే నో. అది కూడా కుటుంబాన్ని పోషిస్తూ, అది కూడా ఒళ్ళు అమ్ముకోకుండా. రవళి, నాకు తెలిసిన ఒక ఐడియా ఉంది, పెట్టావా మరి? ఏంటది? చూడండి, నన్ను పద్ధతిగా మార్చను అంటే నేను ఏ పనైనా చేస్తాను, చెప్పండి. పతిత, మీరు చూస్తుంటే జాలి వేస్తుంది. నీ మీద ఆధారపడే కుటుంబానికి నీ వల్ల ప్రమాదం జరుగుతుందేమోనని. అంటే అంటే ఈ ఫోటోలు ఒక్కసారి చూడు. చూసావా నీ కుటుంబం బాధమాయ ఛాయచిత్ర హేళ. ఇప్పుడు నేను చెప్పిన నడుచుకోకపోతే నీ వల్ల నీ కుటుంబానికి హాని జరుగుతుంది. కనుక నా మాట విని తీరాలి. ఏమంటావు? భయంకర్, దీన్ని ప్రతిలాటండి. చూడు రావాలి, నిన్ను మా గిఫ్ట్ లో తీసుకుంది ఎందుకో తెలుసా? నీ అన్నంతో పెట్టుబడి పెట్టి మేమందరం ఎక్కడానికి. నువ్వు అవునన్నా కాదన్నా, ఇది హైకమాండ్ నిర్ణయం. అది తెలుసుకోవాల్సిన అవసరం నీకు లేదు. నోరు మూసుకొని మేము చెప్పిన నడుచుకో. నీ ప్రాణానికి మానానికి ఎటువంటి హాని ఉండదు. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే 219 సెక్షన్ కింద బ్రోతల కంపకు పంపించేస్తాం. నాకు మీ మీద రోత పుడుతుంది. నా మీద, నా శరీరం మీద నాకు ఎలాంటి అధికారం లేదు. ఆడదానిగా పుట్టడమే నేను చేసిన నేరమా? ఇంటికి పెద్దదానిగా పుట్టింది నేను చేసిన శిక్షణ? ఈ సమాజంలో ప్రేమ, అనురాగం, ఆప్యాయత ఉన్నంత కాలం మీ మగాళ్ళకు ఆడవాళ్ళు బలైపోవాల్సిందే. నా వల్ల నా వాళ్ళు చావకూడదు. వాళ్ళ కోసం మీరు చెప్పినట్టు వింటాను. అదేంటో చెప్పండి. అది అలా దారికి. చూడు, ఎట్టి పరిస్థితుల్లోనూ నీ స్థితి ఇదని నువ్వు చెప్పకూడదు. నీ వాళ్ళు బ్రతకడానికి ఎక్కడైనా సరిపడినంత డబ్బు తీసుకొని వెళ్ళిపోవచ్చు. నేనేం చేయాలి? చూడు, ఇప్పుడు మేము అనుభవిస్తున్న ఆస్తి మాది కాదు, వంశకృష్ణది. అతను ఇప్పుడు ఈ ఎస్టేట్ ని, ఈ ఇండస్ట్రీని చూడటానికి ఇక్కడికి వచ్చాడు. విదేశీ పర్యటన ముగించుకొని ఇక్కడికి మమ్మల్ని, మా ఆస్తిని ఎలా పరిపాలిస్తున్నారని మమ్మల్ని చూడటానికి వచ్చాడు. అందుకే మేము చెప్పినట్టు నువ్వు చూసుకో. అంటే అతన్ని నేను చెప్పేయాలా? వంశకిష్టం నువ్వు చంపితే నీతో పాటు మేము చేస్తాం. అయినా ఒక ఆడదాని సాయి కూడా ఎంత స్థితి మాకు పట్టలేదు. మరేం చేయాలి? వంశీకృష్ణకి తాగుడు, అమ్మాయిల పిచ్చి ఉంది. అందుకే మేము చెప్పినట్టు నువ్వు వింటే అక్కడి నుండి నీకు తెలిసిన సంగతి. అర్థమైంది. అతను ఎట్టైన ప్రేమలో ముంచి నా చుట్టూ తిరిగించాలి, అంతే కదా? చేస్తాను. మీకోసం, నా కుటుంబం కోసం తప్పకుండా చేస్తాను. ఏమో అనుకున్నా, పిల్ల తెలియగలదేమో. ఏమనుకున్నావు? మరి ఏమనుకున్నావు? సరే, ఈ రోజు నుంచి నేను డ్యూటీలో జాయిన్ అవుతాను, సరేనా? May I come in, sir? Yes, come in. నేను, నా పేరు రవళి సార్. అయితే ఎక్కడికి ఎందుకు వచ్చావు? నన్ను విగంధ గారు పంపించారు. పిఏ కావాలన్నారంట కదా, అందుకు. యా చెప్పాను నాకు పిఏ కావాలని. కానీ నిన్ను చూస్తుంటే అదేంటి సార్, నేను బాలేనా? లేకే, మరి బ్యూటిఫుల్ లేడీ. మరి ఎందుకు నా కట్టు చీర అసలు ఏమి నచ్చలేదా? లేకే, కుందనపు బొమ్మలా, బాపు కుంచి చుడికిన వెన్నెల గోదావరిలా, జగలి ఆలోచించిన గీతంలా ఎంత
ఎంతో అందంగా ఉన్నావు. మరి ఎందుకు సార్ అనుమానంగా చూస్తున్నారు? అది అది ఈ టైంలో ఎక్కడికి నువ్వు? అది క్షమించండి సార్, కొంచెం అర్జెంట్ పని ఉండి వచ్చాను. చూడు రోజా, సార్ నా పేరు రోజా కదండి, రవళి. ఓ సారీ రవళి. ఎంత అర్జెంట్ అయినా నేను సంతోషాల అంచుల్లో సయ్యాటలాడుతున్నప్పుడు ఎవరైనా వస్తే ఎందుకో నాకు ఒళ్ళు తెలియని ఆవేశం వస్తుంది. కానీ వచ్చింది నువ్వని తెలిసి అది ఈ రోజు ఈ దరిదప్పటికే రాలేదు. కారణం నీలో ఏదో ఆకర్షణ నన్ను మంత్రముగ్ధం చేసింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. గురుడు దారిలో పన్నట్టున్నాడు, గుర్రం ఎక్కుతున్నాడు. సార్. రవళి, సార్. ఏంటో నీలో అబ్బే ఏం లేదు సార్, ఏం చెప్పినా వినాలిగా. అబ్బే ఏం లేదు సార్. సార్ సైన్ చేస్తే నేను వెళ్ళిపోతాను సార్. రవళి, ఐ లైక్ ఇట్. థ్యాంక్ యూ రవళి, ఎందుకు అలా గోలా ముడుచుకుంటున్నావు? అబ్బే ఏం లేదు సార్. రవళి, ఇంత ఆస్తి ఇంత హోదా ఉన్నా నాకు లేనిది మనశ్శాంతి. ఎలిమెంటరీ స్కూల్ నుండి ఎంబీఏ వరకు అంతా అమెరికాలో చదువు. నా వాళ్ళకు దూరంగా చదువు పేరుతో అనురాగాలకు ఆప్యాయానికి దూరమై తిరిగి చూడు దీనికి దగ్గరయ్యాను. చిన్నప్పటి నుండి నాకు ఏదైతే కావాలనుకుంటున్నానో అది నా నుండి దూరం అవుతుంది. అందుకే నన్ను అర్థం చేసుకో. నా వాళ్ళందరికీ నేను దూరమై ఇదిగో దీనికి దగ్గరైన రవళి. నేను చూస్తే ఎందుకో ఎన్నో జనం అనుబంధాలు అనిపిస్తుంది. గురుడు ప్రేమ డైలాగులు తెగ వాయించేస్తున్నాడు. గోల్డ్ మెరిస్టరే ప్రేమ విషయంలో పెద్ద చాకులా ఉన్నాడే. రవళి, ఏదో అంతర్మతంలో నేను ఎందుకు బాధపడుతున్నావు? అబ్బే చెప్పు రవళి, నీకున్న ఇబ్బందులు ఏంటో చెప్పు. అబ్బే ఏం లేదు సార్, ఏం లేదు. ఎందుకలా ఫీల్ అవుతున్నావు రవళి? చెప్పు రవళి, చెప్పు. సారీ రవళి, ఇది మన మొదటి కలయికైనా మన బంధం ఎన్నో జన్మల అనుబంధంలా ఉంది. నువ్వు నాకు బాగా పరిచయమైన వ్యక్తిలా అనిపిస్తున్నావు. నాలో ఉన్నవన్నీ నీతో చెప్పాలనిపిస్తుంది రవళి. ఎందుకో నా మనసు సంతోషంతో గంతులేస్తుంది రవళి.